మిత్రులందరికీ నమస్తే. మీరు ఎప్పుడన్నా శివాలయానికి వెళ్ళినట్టయితే ప్రధాన ఆలయంలో శివుడు ఉంటాడు. ఆ శివలింగం పక్కన లేదంటే ఇంకొక ఉపాలయంలోనూ అమ్మవారిని చూస్తాం. కానీ మీరు ఎప్పుడైనా ఏదైనా శివాలయంలో శివపార్వతులు ఇద్దరూ కూడా ఒకే పీఠం మీద ఉంటాం చూసారా? ఇప్పుడు మనం ఇవాళ వెళ్ళబోయే ఒక శివాలయంలో అలా ఉందన్నమాట. అలానే ఈ శివలింగాన్ని అగస్త్య మహాముని ప్రతిష్ఠించారు. ఇదే శివాలయంలో మనం పురాతన శాసనాలను కూడా చూడొచ్చు. అలానే మీరు ఇంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి ఒక నవగ్రహాలయం కూడా ఇక్కడ ఉంది. ఇలాంటివన్నీ విశేషాలు తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోని ఆఖరి వరకు చూడండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఊరి పేరు ఘంటసాల అనమాట. కృష్ణా జిల్లాలో ఉంది. అంతకుముందు ఒకసారి వచ్చాను ఈ ఊరికి. ఇక్కడ బౌద్ధ స్తూపం ఒకటి ఉందన్నమాట. అది 2000 ఏళ్ల క్రితం కట్టిన బౌద్ధ స్తూపం. సో దాని గురించి ఒక వీడియో చేశాను. అలానే ఘంటసాల ఊరికి ఘంటసాల వెంకటేశ్వర గారు మన లెజెండరీ సింగర్ ఉన్నారు కదా, ఆయనకి ఉన్న సంబంధం ఏంటి, ఇలాంటివన్నిటి కూడా నేను ఒక వీడియో చేశాను. ఎవరన్నా చూడాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి. ఇంకా ఆ వీడియో చేసినప్పుడే ఈ గుడిని కూడా చూపించాల్సింది, కాకపోతే కొన్ని కారణాల వల్ల చూపించలేకపోయాను. సో అప్పుడే నన్ను చాలామంది అడిగారు గుడి కూడా చూపించమని చెప్పి. అందుకని చెప్పి మీ అందరి కోసం ఇవాళ వీడియో చేస్తున్నాను. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలానే వీడియోలో మీకు ఏం నచ్చలేదనేది కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే ఏం నచ్చిందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అవన్నీ సెర్చ్ చేసుకుంటాను. మొన్న ఏదో 4 రోజులు వర్షాలు పడ్డాయి కానీ మళ్ళీ ఎండ మామూలుగా వచ్చేస్తుంది. సో పొద్దున్నే 9 అయింది, అయినా కానీ ఎండ మాత్రం చాలా గట్టిగా ఉంది. బండి వేసుకుని వెళ్తున్నాను నేను ఇప్పుడు ఘంటసాలకి. ఫైనల్గా గుడి దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చూడొచ్చు, మనకి పెద్ద స్వాగత తోరణం ఒకటి కనిపిస్తుంది ఊళ్ళోకి రాగానే. సో ఈ స్వాగత తోరణంలోకి లోపలికి వస్తే కనుక ఎదురుగుండా కనిపిస్తుంది పెద్ద గుడి. శ్రీ 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 బాలపార్వతీ సమేత జలదేశ్వర స్వామి వారి దేవస్థానం. చూస్తున్నారా ఎంత బాగుందా? శివరాత్రికి అయితే కనుక ఇక్కడ చాలా బాగా చేస్తారంట. ఇదంతా కూడా షామియానా అలా వేసేసి బాగా హడావుడిగా ఉంటుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఎదురుగుండా స్వామివారి దేవాలయం ఉంది కదా, శివాలయం. ఇటు పక్కనే చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట. ఇంకొక చిన్న ఉపాలయం లాగా ఉంది. ఇటు చూడండి, ఇదే నేను ఇందాక చెప్పిన గ్రహ మండపం. దీని గురించి చెప్తాను తర్వాత. ఇప్పుడైతే ఒకసారి ప్రదక్షిణలు చేసేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారా, ఇందాక నేను చెప్పినట్టుగా శివపార్వతులు ఇద్దరు ఒకే పీఠం మీద ఉన్నట్టు ముందుగా రాగానే గుళ్ళోకి రాగానే మనకి ఎదురుగుండా సింబాలిక్గా పెట్టారనమాట. ఇక్కడ ధ్వజస్తంభం మీద నేను ఒకటి గమనించాను చూడండి. శివపార్వతులు ఇద్దరు ఉన్న చిత్రాన్ని ధ్వజస్తంభం మీద చూడొచ్చు మనం. ఈ గుడి వాస్తు గురించి మాట్లాడుకుంటే కొంచెం ప్రత్యేకమైంది అనమాట. 4 వైపులా 4 వీధులు మనం చూడొచ్చు. 4 ద్వారాలని కూడా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ భాగాల్లో మనం 4 ద్వారాలని చూడొచ్చు. అలానే మీకు
ఆలయ విమాన శిఖరం అంటే తెలుసు కదా, గర్భగుడి పైన ఉండే శిఖరాన్ని విమాన శిఖరం అంటారనమాట. ప్రతి గుడిలో కూడా అది గుండ్రంగా ఉంటూ చివరికి వచ్చేసరికి సన్నగా తయారవుతుంది. కానీ ఈ ఒక్క గుడిలో మాత్రం గాలి గోపురాలు ఉంటాయి చూసారా, నలుచదరాకారాల్లో, అలా కనిపిస్తుంది అనమాట. సో దీన్ని వచ్చేసి గజపృష్ఠాకార విమానం అంటారంట. అలానే ఆగ్నేయంలో ఒక మండపం ఉంది, అలానే హోమశాల కూడా ఉంది. ప్రధాన ఆలయానికి పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయం కూడా చూడొచ్చు. దాని వెనకాలే, అంటే ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది కదా, సో వినాయకుని ఉపాలయం కూడా చూడొచ్చు. ఈశాన్య ప్రదేశంలో వచ్చేసి నవగ్రహ మండపాన్ని చూడొచ్చు. అలానే మనకి సెమీ వృక్షం అంటే జమ్మి చెట్టు, అలానే తెల్ల జిల్లేడు, ఇంకొకటి వచ్చేసి మారేడు చెట్టు, ఇలాంటి పవిత్రమైన మొక్కలన్నిటిలో కూడా మనం చూడొచ్చు. చాలా శుభ్రంగా చాలా అందంగా ఉంది చూడండి గుడి. ఇక్కడ చూస్తున్నారా, కాలభైరవుని విగ్రహం ఒకటి ఉంది. అయితే ఇది 2వ శతాబ్దానికి చెందిన శిల అంట. కింద చూసారా, కాలభైరవుడు 2వ శతాబ్దం అని చెప్పింది. ఇది చాలా అద్భుతంగా ఉంది. శివాలయంలో నరసింహస్వామి విగ్రహం, ఇది కూడా 2వ శతాబ్దమేనంట. కింద కనిపిస్తుంది నరసింహస్వామి 2వ శతాబ్ద శిల్పం. కానీ ఎంత అందంగా ఉన్నారు చూడండి అసలు నరసింహస్వామి. ముందుగా ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. శివపార్వతుల కళ్యాణం కైలాసంలో జరిగే సమయంలోనంట ప్రపంచంలో ఉన్న జీవాలన్నీ కూడా ఆ వివాహం చూద్దామని చెప్పి ఉత్తరాపదానికి వెళ్ళాయంట. సో అంతమంది అక్కడికి వెళ్ళటంతో ఆ ఉత్తరాపదం అనేది కుంగిపోసాగిందంట. శివపరమాత్మ అగస్త్య మహామునిని దక్షిణాపదం వెళ్ళి సమతుల్యం కోసం దక్షిణాపదంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పారంట. అలా దక్షిణాపదం వచ్చిన అగస్త్య మహాముని ఇప్పుడు మనం ఉన్న ఈ ఘంటసాలలో ఒక శివలింగాన్ని, ఇప్పుడు మనం చూస్తున్న ఈ శివపార్వతుల్ని ప్రతిష్ఠించారు. అక్కడ కళ్యాణం ఎలా జరిగిందో ఇక్కడ అలాగా ప్రతిష్ఠించారు, శివపార్వతులు ఇద్దరు ఉండేలాగా. ఇందాక ఇంట్రోలోనే మీకు చెప్పాను కదా, ఈ ఆలయంలో ఒక శాసనం ఉందని చెప్పి. సో ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. అది ఇందులో ఉన్న విషయం మొత్తాన్ని మనం 3 భాగాలుగా చూడొచ్చు. మొట్టమొదటిది ఏంటంటే, తూర్పు చాళుక్యుల రాజు అయిన విష్ణువర్ధనుడు ఈ ఘంటసాలలో ఉన్న ఒక 2000 మంది బ్రాహ్మణులకి ఇల్లు దానం చేసినట్టు ఉంది. అది మొదటి భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మొదటి శాసనం అనేది దగ్గరగా ఒక 1200 సంవత్సరాలు అయితే అవుతుంది. ఇంకా రెండో దాని విషయానికి వస్తే కనుక, వేలనాటి చోళుల రాజు అయిన కులోత్తుంగ చోళుడు ఈ ఘంటసాలలో ఈ దేవాలయం కోసం కొంత భూమిని కొంత ధనాన్ని దానం చేసినట్టుగా ఉంది. అయితే మనం మీకు బాగా గుర్తున్నట్టయితే కనుక, నేను ఈ ప్రాంతంలో ఉన్నవి ఇంకా వేరే గుళ్ళకు కూడా వెళ్ళాను, అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణు దేవాలయం, అలానే అవనగడ్డలోని గాలిగోపురం గుడి చూపించాను, గుర్తుందా? సో అదొకటి. అలానే హంసలదేవి దగ్గర ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయం. ఇవన్నీ కూడా చోళులు కట్టించటము లేదంటే మరమ్మతులు చేయించటము ఏదో ఒకటైతే చేశారు. ఆ సంఘటనలకి సంబంధించిన శాసనాలను కూడా ఆయా దేవాలయాల్లో మనం చూసాం. ఆ గుళ్ళని సందర్శించేటప్పుడు నేను అవన్నీ కూడా పెట్టాను. ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే కనుక చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లేలిస్ట్ కావాలంటే ఈ వీడియో లాస్ట్లో కూడా ఇస్తాను, చూడండి. సో ఇంకా 3వ భాగానికి వస్తే, ఈ శాసనంలో కొంతమంది వర్తకులు ఈ దేవస్థానానికో లేదంటే ఇక్కడ ఉండే బ్రాహ్మణులకు కానివ్వండి, ఇక్కడ ఉన్న గుడి సంరక్షణకి కానీ గుడి నడపడం కోసం కానీ కొన్ని దానాలు చేశారు. సో అవన్నీ కూడా 3వ భాగంలో ఇవన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను, గమనించండి. ప్రధాన ఆలయం పక్కనే మనకి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది. 1813వ సంవత్సరంలో కట్టారంట దీన్ని. ఇక్కడ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
లింగ రూపంలో మనకి దర్శనమిస్తారు. మీలో ఎవరికైనా తెలుసుంటే కనుక మోపిదేవిలో కూడా ఇలానే లింగ రూపంలో ఉంటారు స్వామివారు. ఇక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామివారు లింగ రూపంలోనే కనిపిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వెనకాలే మన పుట్టని అలాగే నాగశిలల్ని కూడా చూడొచ్చు. వెనకాలే ఉంటాయి అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయం వెనకాలే మళ్ళీ మనకు వినాయకుని ఉపాలయం కూడా చూడొచ్చు. మొత్తం ఒకే శివాలయంలో కుటుంబం మొత్తానికి దేవాలయాలు అయితే ఉన్నాయి. శివాలయం చూసాం, అందులో అమ్మవారిని చూసాం, వెనకాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసాం, అలానే వినాయకుడిని కూడా చూస్తున్నాం ఇప్పుడు. సాధారణంగా ఏ గుడి మహత్యం గురించి చెప్పేటప్పుడైనా ఈ గుడిని దర్శిస్తే ద్వాదశ జ్యోతిర్లింగాలను అష్టాదశ శక్తిపీఠాలని దర్శించిన ఫలితం వస్తుందని చెప్తారు కదా. కానీ వాటికి ఏటికి ప్రమాణం ఉండదు. కానీ ఇవాళ మనం చూస్తున్న ఈ జలదేశ్వర స్వామివారి దేవాలయానికి ఒక ప్రమాణం ఉంది. స్కాంద పురాణం అందరికీ తెలిసిందే కదా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అగస్త్య మహామునికి విశదీకరించింది. ఏ కారణం చేతైనా ద్వాదశ జ్యోతిర్లింగాలని లేదంటే అష్టాదశ శక్తి పీఠాలని చూడలేని వారు ఎవరన్నా ఉంటే కనుక ఈ ఒక్క గుడిని చూస్తే అన్ని దేవాలయాలని చూసిన ఫలితం వస్తుందని చెప్పి స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్కాంద పురాణాల్లో చెప్పారు. కాబట్టి అంతకన్నా మనకి వేరే ప్రామాణికం అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గుడికి స్వయంగా విచ్చేసి గుడిని దర్శించుకుంటారని ఆశిస్తున్నాను. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఉన్న నవగ్రహ మండపాన్ని మీరు ఎప్పుడు చూసి ఉండరు అని చెప్పి. ఎందుకనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సాధారణంగా నవగ్రహ మండపం అంటే ఓన్లీ మనం గ్రహాలనే చూస్తాం. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ప్రతి ఒక్క గ్రహంతో పాటు వారి వారి భార్యలను కూడా చూడవచ్చు. ఇలా ఈ ఒక్క దేవాలయంలో తప్ప ఇంకా ఎక్కడా మనం చూడలేము. చూస్తున్నారా మధ్యలో సూర్యభగవానుడు. ఇలాంటి నవగ్రహ మండపాన్ని మీరు ఇంతవరకు ఎప్పుడు చూడలేదని నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు చూసినట్టయితే కనుక కామెంట్ చేయండి, చూద్దాం. అలాంటి గుడి ఇంకా ఎక్కడన్నా ఉందేమో చూద్దాం. ప్రధాన ఆలయంలోని ఉత్తర ద్వారం నుంచి కనుక బయటకు వస్తే మనకి బయట ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి 3 కాటేజ్లు ఉన్నాయి. ఇవి ఇస్తారంట ఫ్రీగా ఎవరైనా ఉండటం కోసం. ఒక రోజు వరకు ఉండొచ్చు అంట. ఒక్కొక్క గదిలో సుమారుగా 3-4 ఉండొచ్చు. చూసుకోవచ్చు. లోపలికి అయితే వెళ్ళడానికి కుదరలేదు, అన్ని తాళాలు వేసి ఉన్నాయి. సో కావాలనుకుంటే కనుక ఎవరన్నా ఈ ప్రాంతం వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఇది తీసుకోవచ్చు. అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన శివలింగం, ఒకే పీఠం మీద కొలువైన శివపార్వతుల పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆ వెనకే వినాయకుని మందిరం, ఇంతకు ముందెన్నడూ మీరు చూడని నవగ్రహ మండపం, 1000 సంవత్సరాల క్రితం నాటి శాసనం. ఇలాంటి అద్భుతమైన ప్రత్యేకతలున్న ఈ దేవాలయానికి మీరందరూ స్వయంగా వచ్చి చూస్తారని ఆశిస్తున్నాను. నేను ఇంతకుముందే ఈ ప్రాంతం గురించి ఈ ప్రాంతంలో ఉన్న చాలా దేవాలయాల గురించి నేను వీడియోలు అయితే తీశాను. ఇంకా కొన్ని గుళ్ళు ఉన్నాయి తీయాల్సినవి. అవన్నీ కూడా తీసి ఈ దేవాలయాలకి ఎలా వెళ్ళాలి, ఎలా చేరుకోవాలి, ఎప్పుడు చూడాలి, ఇలాంటివన్నీ కూడా నేను ఆ వీడియోలో మెన్షన్ చేస్తాను. అందుకని ఈలోపు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు. సో తర్వాతి వీడియోలో కలుద్దాం. సెలవు.